నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా అంటే వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోంది అని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీడీపీ నేతలు పెత్తనం చేసే ప్రయత్నంలో ఉన్నారు అని, అసలు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోతూ ఉండడంతో గ్యాప్ పెరుగుతోంది అని అంటున్నారు. తాజాగా అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకుడు చిట్టూరి శ్రీనివాస్ను ఆ పదవికి నామినేట్ చేశారు. కానీ ఆ విషయమై తనకు కనీస సమాచారం లేదు అంటూ మండిపడుతున్నారట ఎమ్మెల్యే. అయినవిల్లికి చెందిన చిట్టూరిని ఎంపిక చేయడాన్ని టీడీపీలోనే ఓ వర్గం సైతం వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని మరి ఈ విషయంలో తమ పార్టీ అధిష్టానం పునరాలోచించాలి అని కోరినట్టు తెలిపింది. చిట్టూరి శ్రీనివాస్ది కమ్మ సామాజిక వర్గం కాగా ఆయనకు బదులు కాపు వర్గానికి చెందిన గణపతి వీరరాఘవులను కోరినట్టు సమాచారం. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరపున 4 పేర్లు పంపించారట. దాని ఆధారంగానే ఎంపిక జరిగింది అంటున్నారు. అయితే తామనుకున్న వ్యక్తిని కాకుండా వేరే నాయకుడి పేరుకు పార్టీ పెద్దలు టిక్ పెట్టడంతో కంగుతిన్న కొందరు టీడీపీ నేతలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దగ్గరికి వెళ్లి మీరు జోక్యం చేసుకోమని కోరారట. దాంతో కింద మీద కాలిపోయిన ఎమ్మెల్యే ఘాటుగానే రియాక్ట్ అయినట్టు సమాచారం. చేయాల్సిందంతా చేసేశారు, ఇప్పుడు నాతో పనేముంది, నా దగ్గరకొచ్చి ఉపయోగం ఏంటంటూ పి గన్నవరం టీడీపీ నాయకులకు క్లాస్ పీకినట్టు తెలిసింది. నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మీరే మీటింగ్ పెట్టుకుని ఆశాహుల పేర్లు పంపేసి తీరా ఇప్పుడొచ్చి లబోదిబోమంటే ప్రయోజనం ఏముంది అని అన్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తానున్నప్పుడు తనకు తెలియకుండా టీడీపీ లీడర్స్ గ్రూప్ కట్టి అధిష్టానానికి లిస్టు పంపడంపై సీరియస్గానే ఉన్నారట సత్యనారాయణ. ఈ విషయం తెలుగుదేశం పెద్దలకు తెలియదా అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. నీటి సంఘాల చైర్మన్ల ఎంపికలో కానీ, సొసైటీ అధ్యక్షుల విషయంలో కానీ కూటమి ధర్మానికి గౌరవం ఇచ్చి ఏకాభిప్రాయంతోనే పదవులు కేటాయించానని, అందులో తన సొంత పెత్తనం ఏదీ చేయలేదు అని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఆయన. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అలాగే చేద్దామనుకుంటే వాళ్లు మాత్రం ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని సొంత పెత్తనాలు చేశారంటూ సీరియస్గానే అంటున్నట్టు తెలిసింది. వాళ్లల్లో వాళ్లే అధిష్టానానికి 4 పేర్లు పంపుకొని ఇప్పుడు తేడా పడిందని భోరుమంటే నేను మాత్రం ఏం చేయగలను అని టీడీపీ నేతల్ని ఉద్దేశించి అంటున్నట్టు తెలుస్తోంది. అధిష్టానానికి మీరు పంపిన ఆ కాగితాన్ని వెనక్కి తీసుకోగలరా అంటూ తనను కలిసిన టీడీపీ నాయకుల్ని నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు బయటపడింది అంటున్నారు పరిశీలకులు. తాము అనుకున్న దానికి విరుద్ధంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుల్లుమంటున్నారు అని, అదే తాము ఊహించినట్టుగా నిర్ణయం తీసుకొని ఉంటే మా అంత మొనగాళ్లు లేరు అంటూ మీసాలు మెలేసేవాళ్లు కదా అని అంటున్నారట పి గన్నవరం జనసేన నాయకులు. టీడీపీ అధిష్టానం కూడా కర్ర కాల్చి వాత పెట్టింది అని లోపల సంబరపడుతున్నారట గ్లాస్ పార్టీ లీడర్లు. జిల్లాలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అంతా ఆయా నియోజకవర్గాలలోని కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే జరుగుతోంది. కానీ పి గన్నవరంలో మాత్రం తన ప్రమేయం లేకుండా జరగడంపై కినుకతోనే ఉన్నారట ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇలాంటి పరిణామాలే నియోజకవర్గాలలో రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. కూటమి పెద్దలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో, ప్యాచ్ వర్క్ చేస్తారా లేదా అన్నది చూడాలి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.